హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉంటున్న ఆ చైతన్యానికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, కాంతి మాస్టర్స్ ఎవరైతే ఇమోటల్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలాగే నా యొక్క స్వయానికి కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాయిస్ కరెక్ట్ ఉందా మేడం? థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓషో బుక్ చదువుకుంటున్నాం మనము, ప్రేమ రహస్యాలు. నేను ఒక వైస్ ఛాన్సలర్ తో అతని గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి, నిన్నటిది కొంచెం కంటిన్యూ చేస్తున్నాం మాస్టర్స్. ఒక కుర్రవాడు తన సైకిల్ టైర్ లోని గాలిని తీసేస్తున్నాడని, తనపై చిన్న చిన్న రాళ్లను విసురుతున్నాడని, రోజు ఉత్తరాలు రాస్తూ తనను ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కానీ ఆమె కన్నీటి వెనకాల సంతోషం దోబూచులాడటం నేను గమనించగలిగాను. ఈ వ్యవహారం మా ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే అతను వాటి మీద ఎక్కడా సంతకం పెట్టాడు. వాడెవడు నీకు ప్రేమ లేఖలు ఎందుకు రాస్తున్నాడు అని మా వాళ్ళు నన్ను వేధిస్తున్నారు. అతను ఎవరో నాకు తెలుసు, కానీ నేను వారితో చెప్పలేను. చెప్తే అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మీరు ఏదైనా చెయ్యండి అని అడిగేందుకు మీ దగ్గరకు వచ్చానంది ఆ అమ్మాయి. బాధపడకు, ఆ అబ్బాయిని ఇప్పుడే పిలిచి మళ్ళీ అలా చేయకుండా మందలిస్తాను అన్నాడు వైస్ ఛాన్సలర్. ఆగండి అన్నాను నేను. ఎందుకు అన్నారు ఆయన. ఆ అబ్బాయిని పిలిచే ముందు ఈ అమ్మాయి ఎదురుగానే మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాను నేను. నేను ఆయన పనిచేసే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ను. ఆయన కొంచెం అదిరిపడి, మీరెప్పుడు ఇంతే, చాలా వింతగా ప్రవర్తిస్తారు, ఇది మీకు సంబంధించిన విషయం కాదు అన్నారు ఆయన. ఇది నాకు సంబంధించిన విషయమే, నాకే కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయము. నా ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆ వయసులో ఏ అమ్మాయి కోసం మీరు ఇలాంటి పనులేమి చేయలేదా? నిజం చెప్పండి అన్నాను నేను. ఓ మై గాడ్ అనడం అతని వంతైంది. గుర్తుంచుకోండి, మీరు నన్ను మోసం చేయలేరు. ఒకవేళ మీరు నన్ను మోసం చేస్తే నా దృష్టిలో మీకున్న గౌరవాన్నంతా మీరు పోగొట్టుకుంటారు. నిజం చెప్పండి అన్నాను నేను. అవునయ్యా బాబు, ఆ రోజుల్లో నేను ఇలాంటి అల్లరి చేశాను అన్నారు ఆయన. అయితే కొంతవరకు సవ్యంగానే ఉంది అన్నాను నేను. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. కన్నీరు అదృశ్యమై దాదాపు నవ్వుతుంది. ఇప్పుడు నిన్ను నువ్వే ప్రశ్న. నీ సైకిల్ గాల్లోని గాలి తీసేయడం, నీ పైకి చిన్న చిన్న రాళ్ళు రువ్వడం, నీకు ప్రేమ లేఖలు రాయడం, ఇలాంటి పనులు చేస్తూ నిన్ను ఎవరు ఏడిపించకుండా ఉండాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా? అప్పుడే నీకు హాయిగా ఉంటుందా? వైస్ ఛాన్సలర్ ఎంతో నిజాయితీగా చెప్పారో అంత నిజాయితీగా నువ్వు చెప్పాలి అన్నాను నేను ఆమెతో. ఆమె ఒక క్షణం సిగ్గుపడి, లేదులేండి, నిజానికి అతను అలా చేస్తుంటే నాకు సంతోషంగా ఉంది అందామె.
మరి అతనిపై ఫిర్యాదు చేసేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాను. అతని గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అతను ఎంతో అందంగా ఉత్తరాలు రాస్తాడు అంది ఆమె. మరి ఇది మరీ వింతగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు వైస్ ఛాన్సలర్. మీరేం చెయ్యక్కర్లేదు. ఏదైనా చేస్తే నేను మీ ఇంటికెళ్ళి మీ కాలేజీ రోజుల్లో మీరు చేసిన ఘనకార్యాలన్నీ మీ ఆవిడకి చెప్పిస్తాను అన్నాను నేను. అమ్మో, అంత పని చేయకు, అసలే నరకంతో చస్తున్నా, ఇంకా నరకం చెయ్యకు. ఈ ముసలాన్ని కాస్త కనికరించు. అవన్నీ గతకాలపు మధుర క్షణాలు. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల నాటి మాట. అవును, అప్పుడప్పుడు వాళ్ళ అందమైన ముఖాలు గుర్తొస్తుంటాయి. వాళ్ళ కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి నా కథ ఒక వేశ్యతో ముగిసింది అన్నాడు ఆయన. నేను ఆ అమ్మాయితో రేపటి నుంచి కనీసం నా తరగతిలో నువ్వు ఆ అబ్బాయితో కలిసి కూర్చోవాలి అన్నాను. ఆ అబ్బాయితోనా అంది ఆమె. అవును, ఆ అబ్బాయితోనే. అతన్ని లాగు, గిల్లు, నీకు ఇష్టం వచ్చినట్లు ఏడిపించు. నువ్వు అన్ని చేసి ముందుగా ముగించడం మంచిది. చివరికి ఏమవుతుందో చూడు. నువ్వు చేసే వాటన్నిటిని అతను భరిస్తాడు, ఆనందిస్తాడు అని నేను నీకు హామీ ఇస్తున్నా అన్నాను ఆమెతో. ఇది మరీ వింత పరిష్కారం. ఇలాంటిది నేను ఎప్పుడు వినలేదు. అందరు ఏమనుకుంటారు అంది ఆమె. ఇతరుల గురించి పట్టించుకోకు. ఎవరైనా ఏదైనా అంటే వారిని నా దగ్గరకు పంపు, నేను చూసుకుంటా అన్నాను నేను. సరళమైన ప్రేమించే కళ గురించి ఎవరు బోధించలేరు. అందుకే పరిస్థితి ఇలా తయారైంది. ఆ అబ్బాయి అమ్మాయిని తాకలేడు. అందుకే చిన్న రాయిని విసురుతాడు. ఎందుకంటే కనీసం తాను తాకిన రాయి అయినా ఆమెను తాకుతుందని. ఎందుకంటే దగ్గరగా ఉండడాన్ని మీరు అంగీకరించలేదు. అందుకే అతను ఆమెను దూరం నుంచే తాకుతున్నాడు. మనిషి మనసును అర్థం చేసుకొని వారికి ఇది వింత స్పష్టంగా కనిపించదు. ఇది అంత స్పష్టంగా కనిపించదు. అతను ఆమె సైకిల్లోని గాలిని తీసేస్తున్నాడు. ఎందుకంటే నిజానికి ఆమె తన సైకిల్ పై కూర్చోవాలని అతని కోరిక. కానీ దాని గురించి అతను అర్థం చేసుకోడు, ఆమె అర్థం చేసుకోదు. అతనిని నా దగ్గరకు పంపించు. ఎలా మసులుకోవాలో అతనికి నేను చెప్తాను అన్నాను. నేను ఇక్కడికి వచ్చింది అతనిని శిక్షిస్తాను. చూడబోతే మీరు నన్ను శిక్షిస్తున్నట్లుగా ఉంది. మీరు వైస్ ఛాన్సలర్ గారిని కూడా శిక్షించారు. పైగా నన్ను ఏడిపిస్తున్న అతనికి బహుమతి ఇస్తున్నట్లుంది అంది ఆమె. అతనికి బహుమతి ఇవ్వాల్సిందే. అతను ప్రేమలేఖలు రాసేంత ధైర్యస్తుడు. ఆ ప్రేమలేఖలు ఎక్కడా అన్నాను నేను. నేను వాటిని దాచుకున్నా అంది ఆమె. నువ్వు అతన్ని ఇష్టపడకపోతే ఆ ప్రేమలేఖలు ఎందుకు దాచుకున్నట్టు? వాటిని కాల్చేసి ఉండాల్సింది. కానీ వాటిని చదువుకుంటూ ఆనందిస్తున్నావు, అవునా అడిగాను. మీకు చాలా తెలుసు. అవును, నిజమే. రోజు రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత వాటిని తీసి మళ్ళీ చదువుతాను. చాలా అందంగా రాస్తాడు. ఎంత బాగుంటాయో. అతను అందంగానే ఉంటాడు అంది ఆమె. అయితే మరి సమస్య ఏమిటి అన్నాను నేను. సమస్య ఏమిటంటే మీరేం చెయ్యాలి అనే దాని గురించి ఈ సమాజం సరైన మార్గాన్ని చూపకపోవటమే. మనిషి జీవితంలోని అత్యంత ప్రధాన సమస్యలలో ఇదొకటి. అతని లైంగికత, అతని ప్రేమ ఏదో విధంగా శారీరక ధర్మ పరిధిని అధిగమించడం ఎలాగో అతను నేర్చుకోవాలి. అప్పుడు శారీరక ధర్మం అందులో ఒక భాగంగా ఉంటుంది. నేను శారీరక ధర్మానికి వ్యతిరేకిని కాను. అది అతి సామాన్యమైంది, సాధారణమైంది. కొంత భావుకత, కొంత సంగీతం, కొంత నాట్యం, చివరగా కొంత ఐస్ క్రీమ్, ఇవన్నీ చాలా అవసరం. అబ్బాయిలను వెంట పడనిస్తే వారికి దొరకకుండా మీరు పరిగెట్టాలి. కానీ మరీ ఆశ వదులుకునేటంత వేగంగా మీరు పరిగెట్టకూడదు. కొంచెం దూరం పరిగెట్టి కొంచెం సేపు ఆగాలి. వారిని దగ్గరికి రానివ్వాలి. మరీ వారికి దొరకకుండా కొంచెం దూరం పరిగెట్టి కొంచెం సేపు ఆగాలి. చివరికి దొరకాలి అని అబ్బాయిలకు ఈ ప్రపంచం బోధిస్తూ వస్తుంది. దానికి కారణం తర్వాత ఏం జరిగినా మీదే బాధ్యత అని తెలియజెప్పాలని. ఎందుకంటే అమ్మాయి పరిగెడుతుంది, మీరే వెంటపడ్డారు, పట్టుకున్నారు. కానీ నిజానికి ఆమె అందనట్లుగా వ్యవహరించడం వల్లే మీరు ఆమెను వెంటాడగలిగారు. కాబట్టి ఆమె ఎప్పుడూ మీకన్నా పైనే ఉంటుంది. పైగా ఆమె నేను నీ వెంట పడలేదు, నువ్వే నా వెంట పడ్డావు అని పదే పదే మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ వెంటాడటం, పట్టుబడటం వంటి వాటి అవసరమే లేదు. నా హృదయంలో ఏదో ఉంది. అది నేను మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నాట్యం చేస్తుంది. బహుశా అలాంటిది ఏదైనా మీకు ఉంటే మనం కొన్ని రోజులు కలిసి అది వ్యక్తం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఒకరినొకరు చేరువ కావాలి. అనవసరమైన నైతికత కోసం, మత సంబంధమైన కఠోర భావజాలాల కోసం, మత బోధనల కోసం ఈ అతి చిన్న జీవిత కాలాన్ని వృధా చేయకండి. అవన్నీ నయవంచనలే.
నిజాయితీగా ఉండండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు మీ కళ్ళంటే ఇష్టం, నాకు మీ ముఖం అంటే ఇష్టం. అంటే దాని అర్థం మీలో ఉన్నవన్నీ ఇష్టపడతానని కాదు, కానీ మీలో ఉన్న నాకు ఇష్టం లేని వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు నా పట్ల అలాంటి భావాలే ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సంపూర్ణంగా కావాలని నేను కోరను, అలాగే మీరు నన్ను సంపూర్ణంగా ఆశించొద్దు అని మీరు ఒక పురుషునితో గాని స్త్రీతో గాని నిజాయితీగా చెప్పండి. కానీ మీరు అడిగేదే సంపూర్ణత్వం. పాపం ఈ మనుషులు ఎప్పటికీ పరిపూర్ణులు కాలేరు, ఎందుకంటే అన్ని మారిపోతూ ఉంటాయి. ఈ రోజు ఎంతో అపురూపంగా కనిపించే ప్రేమ రేపు అంత అపురూపంగా కనిపించదు. అది ఎల్లుండికి సాధారణ పునరావృతంగా మారుతుంది. అంతే. మళ్ళీ మీరు ఆ అత్యంత పరిపూర్ణాన్ని ఎలా పొందాలి అనుకుంటూ అటు ఇటు దిక్కులు చూడటం ప్రారంభిస్తారు. పూర్ణత్వం అనేది లేనే లేదు. జీవితంలో పూర్ణత్వం మాయ మాత్రమే ఉంది. జీవితం సంపూర్ణమైనది కాదని, అలాగే అది సంపూర్ణంగా ఉండటం కోసము కాదని తెలివైన వ్యక్తి గ్రహిస్తాడు. అది అసంపూర్ణమైంది. మనమంతా అసంపూర్ణులమే. మీరు ఒక మనిషిని ఇష్టపడకపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు ఇష్టపడేది కూడా అక్కడే కొన్ని ఉండొచ్చు. స్వప్న సుందరి కోసం నిరీక్షించకండి, చాలా వాస్తవంగా ఉండండి. అందరిలోనూ ఏదో లోపాలుంటాయని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఒకరిని ప్రేమించడం అంటే దాని అర్థం వారిని మీరు మార్చాలని కాదు. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే దాని అర్థం అతని స్వేచ్ఛను మీరు నాశనం చేయాలని కాదు. మీ ఇద్దరిలోనూ ఏదో స్పందన కలిగినట్లు మీరు అనుభూతి చెందడమే ప్రేమ అంటే. అలా స్పందించే నాట్యం మీ హృదయాలలో ఉన్నంత కాలం బానే ఉంటుంది. ఒక చిన్న మార్పు కోసం ప్రతి జంటకు వారాంతపు విహారం ఎప్పుడు ఉండాలంటాను. కొంచెం తెలివిగా వ్యవహరించడం తప్ప అందులో అనైతికమైనదేది నాకు కనిపించదు. విసుగులో జీవించేందుకు మనుషులను ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఎంతో చిన్న జీవితం, 4 రోజులు, అవి విసుగుతో వృధా అవుతాయి. వారాంతపు విహారం తర్వాత మీ భార్య మీకు మళ్ళీ ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా వరకు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడింతే. ఏవో మినహాయింపులుంటాయి. కొంతమందికి గడ్డం ఉంటుంది, కొంతమందికి ఉండదు, అంతే. మొత్తం మానవాళి స్వేచ్ఛను అనుమతించే ఒక రకమైన ప్రేమించే వాతావరణంలో జీవించాలి. అప్పుడే జీవితం విసుగనిపించదు. పెడి పబ్ నుంచి ఒక అమ్మాయిని తన పాత ఫోర్డ్ కారులో ఎక్కించుకొని వెళ్తూ ఊరి చివరి వరకు ఎవరు లేని చోట కారును ఆపి ఆ అమ్మాయితో సరసానికి దిగాడు. ఆ అమ్మాయి అతన్ని వారిస్తూ, కాస్త ఆగు, నేను నిజంగా వైశ్యను, దీనికి $50 ఖర్చు అవుతుంది అంది. పెడి అనిష్టంగానే సొమ్ము చెల్లించి సరసం కానించి విశ్రాంతిగా కూర్చున్నాడు. పని అయిపోయిందిగా, అలా కూర్చుంటావేంటి, అవతల నాకు గోల్డ్ పని ఉంది, పోదాం పదా అంది ఆమె. ఇప్పుడే రాను, నేను నిజంగా టాక్సీ డ్రైవర్ని, నిన్ను దింపాలంటే $50 ఖర్చు అవుతుంది అన్నాడు పెడి. కొంతమంది అలా నెగ్గుకొస్తారు. అగ్నిమాపక దళంలో పనిచేసే ఒక యువకునికి తన శృంగార జీవితంపై విసుగొచ్చింది. అతను దాన్ని రసవత్తరంగా మలుచుకోవాలనుకున్నాడు. వృత్తిలో మంటలతో చెలగాటమాడేటప్పుడు వాడే కోడ్ భాషను తన శృంగారంలో వాడితే బాగుంటుంది అనుకొని తన భార్యకు ఆ విషయం చెప్పాడు. నేను కోడ్ 1 అనగానే నువ్వు పడక గదిలోకి పరిగెట్టాలి, కోడ్ 2 అనగానే బట్టలు పై దుక్కాలి, 3 అనగానే శృంగారంలో మునిగిపోవాలి అన్నాడు. అది సరే అంది. కానీ అలా వారం రోజులు కులాసాగా గడిచాయి. వారి ప్రేమ నూతన శిఖరాల అంచులు తాకింది. కానీ ఒక రోజు రాత్రి ఆ 3 కోడ్లు అయిన తర్వాత భార్య అకస్మాత్తుగా కోడ్ 4 అని అరిచింది. అంటే ఏంటి కోడ్ 4 మళ్ళీ అరిచింది ఆమె. అంటే ఇంకా గార్డియాస్ గ్లోరియాకు చిలుకపై మక్కువ ఎక్కువ, కానీ అది తన దురలవాట్లతో ఎప్పుడు ఇబ్బంది పెట్టేది. గ్లోరియా ఎప్పుడు కొత్త ప్రియంతో ఇంటికి వచ్చినా ఆ చిలుక కొత్త మొగుడొచ్చాడని గట్టిగా అరిచేది. దాంతో ఆమె చిలుకను వైద్యుని వద్దకు చికిత్సకు తీసుకెళ్ళింది. ఇది ఒంటరిగా ఉంటుంది, దీనికి ఒక ఆడతోడు కావాలి మరి అన్నాడు వైద్యుడు. వెంటనే ఆమె ఆడచిలుక కోసం దుకాణానికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఆడచిలుకలు లేవు, అంతవరకు ఆ గుడ్ల గూబను తీసుకెళ్లి అవి ఎలా ఉంటాయో కొద్ది రోజులు చూడండి అన్నాడు దుకాణందారు. కొన్ని రాత్రుల తర్వాత గ్లోరియా ఒక కొత్త ప్రియంతో ఇంటికి వచ్చింది. చిలుక వారికేసి ఓరగా చూసి కొత్త మొగుడొచ్చాడని గట్టిగా అరిచింది. ఎవరు అని కూసింది గుడ్లగూబ. నువ్వు కాదులే, ముడిగుడ్లు ఆపు అని అరిచింది చిలుక గుడ్లగూబకే. ఫాదర్ మర్ఫీ ఒక మత సమావేశంలో విశ్వాసం అర్థం వివరిస్తున్నాడు.
చూడండి, ముందు వరుసలో పెడి మౌరిన్ వారి 5 పిల్లలు ఉన్నారు. వారు తమ బిడ్డలేనని మౌరిస్ కు తెలుసు. అది విజ్ఞానం. వారు తన పిల్లలేనని పెడి నమ్ముతున్నాడు. అది విశ్వాసం. ఎస్ 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 మేడం, ఎంత చిన్నగా అంత కంప్లీట్ చేసేసిండు అప్పుడే. మేడం అంతే చిన్నగా కంప్లీట్ చేసేసిండు అన్న. మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా పోపులు, మతాచార్యులు, రబ్బీలు, శంకరాచార్య పరంపర మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. వీరే అసలైన దయ్యాలు. నాకు తెలిసినంత వరకు ఈ సినగాగులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు దయ్యాలకు నిలయమయ్యాయి, కానీ దేవునికి కాదు. ఎందుకంటే అవి చేసినవేవి దివ్యమైనవిగా లేవు. అవి కేవలం హత్య చేశాయి. మానవ మేధస్సును పూర్తిగా చిత్రవద చేశాయి. ది రజనీష్ బైబిల్ చదవండి. దేవుడు దయ్యము అంటే మీలోని భయము, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. అప్పుడే ప్రార్థన పుడుతుంది. మతాచార్యుడు చెప్పండి మేడం. మతాచార్యుడు వైఫై కనెక్షన్ పోయినట్లుంది, కరెంట్ నెట్వర్క్ పోయినట్లుంది. అదే అదే జంపింగ్ అవుతూ ఉంటుంది. మేడం వినపడట్లేదా? ఇప్పుడు వినపడుతుంది. అయ్యో, ఇందాక ఉంది మేడం, నెట్ పోలేదు. మీలోని భయము, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. అప్పుడే ప్రార్థన పుడుతుంది. మతాచార్యుడు వస్తాడు. వ్యవస్థీకృత మతం తయారవుతుంది. చర్చీలు వ్యవస్థీకృత మతం అంట. చర్చీలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి. ఎందుకంటే అసత్యం ఒంటరిగా జీవించలేదు. దాని మనుగడకు అనేక అసత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ అసత్యమైన దేవునికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకథ, కాబట్టి దేవునిపై ఆధారపడినదేదైనా అసత్యమే. ది గాడ్ ఆన్ నిక్రసీ చదవండి. దేవుడు యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు. అతను కన్యకు జన్మించలేదు. డిసెంబర్ 25న పుట్టలేదు. క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు. శిలువపై మరణించలేదు. పునరుద్ధార్థం కాలేదు. కానీ నేను గొర్రెల కాపరిని అంటూ మానవాళిని గొర్రెలుగా జమకట్టిన జీసస్ చాలా అహంకారి. నీటిపై నడవడం, చనిపోయిన వారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని శిలువపై చూపకపోగా తన శిలువను తానే మోయలేక 3 సార్లు కింద పడి లేచే వరకు దెబ్బలు తిన్నాడు. ఇతనా ప్రవక్త? ఇతనా దేవుని కుమారుడు? ఇతనా మిమ్మల్ని రక్షించేది? మేరీ కన్య కాదు. దేవుడు సృష్టించిన తొలి స్త్రీ అవ్వ కాదు. లిలిత్ ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? అయితే మీరు నమ్మలేని చారిత్రక సత్యాలు తెలుసుకోవాలంటే చదవండి క్రైస్తవం ప్లస్ అండ్ జెన్స్. బాగున్నాయి మేడం బుక్స్. పెళ్లికి ప్లాస్టిక్ పువ్వులు, ప్రేమ అసలైన గులాబీ, పెళ్లి కోసం సృష్టించిన అసహ్యకరమైన వ్యవస్థ, స్త్రీపై పెత్తనం చెలాయించడం కోసమే పెళ్లిని సృష్టించారు. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థ విడాకుల పరిస్థితిని సృష్టిస్తుంది. పెళ్లి చేసుకునేందుకు మీకు గుడికో చర్చికో వెళ్ళడం అనేది దేవుని సమక్షంలో ఏదో ఘనంగా జరగబోతుందని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకునేందుకు మీరు సృష్టించుకున్న బూటకపు వాతావరణమే తప్ప అక్కడ జరగబోయేది ఏది ఉండదు. మీకు పెళ్ళైపోగానే అయ్యో పాపం వీళ్ళకి పెళ్ళైపోయింది, మళ్ళీ ఇలాంటి చూడాల్సి వచ్చింది ఏమిట్రా బాబు అని దేవుడు తన తల బాదుకుంటూ బోరున విలపిస్తాడు. ప్రేమ పెళ్లి చదవండి. చదువుతాం మేడం. అంతే మేడం. ప్రేమ పెళ్లి చదవమంటే చదవకుండా ఉంటామా ఏంటి? చదువుతాం కదా అది. భయం 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 అంటే భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషయం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని తన స్వాధీనం చేసుకుంటుంది. మీరు మీకే తెలియకుండా దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి, లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది.
భయం అందరినీ మృత్యు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైంది. భయంలో మీరు ఎప్పటికీ ఎదగరు, సరికదా కుంగి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడు మృత్యు సేవలోనే తరిస్తూ ఉంటుంది. మరణ భయమే మౌలికమైన భయం, ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్లి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మరణ భయమే. మరణించేందుకు భయపడితే మృత్యువు మరింత శక్తివంతమై మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమై మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. నిర్జీవ జీవితం మృత్యువుకు శక్తినిస్తుంది, సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది. అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే. ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువుని జయించగలదు. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. చదవండి భయం ధైర్యానికి మృత్యు. థ్యాంక్ యూ మేడం. బుక్ ఇంతవరకు కంప్లీట్ చేసేసారు. చిన్నగా ½ లో కంప్లీట్ అయిందా మేడం? ఎస్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా మేడం? ఇది కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, ఒక్క నిమిషం మేడం. జీవిత సత్యాలంట చదవనా కొంచెం మరి? ఇప్పుడు ఓపెన్ చేసిన. ఇది ఏం కాదు కదా ఇట్లా మధ్యలో స్టార్ట్ అయితే? ఏం కాదు మేడం, ఏం కాదు. ఏమి చైతన్యము, శక్తి, కాంతి ఏమి చెప్పవు, ఏం అనుకో, ఏం ఫీల్ అవ్వవు. ఓకే. ఓషో జీవిత సత్యాలు, సౌభాగ్య కిరణ్మయి ప్రచురణలంట. ఇది ఓషో జీవిత సత్యాలు స్టార్ట్ చేస్తున్నా మేడం. అతీతమైనది కేవలమైనది అది మాత్రమే అయినది అంటే దానికి వేరైనది అతీతమైనది లేదని అర్థం. దాన్ని ఇంగ్లీష్ లో అబ్సల్యూట్ అంటారు. దయచేసి అట్లాంటి పదాన్ని వాడకండి. వీలైనంత వరకు దాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే ఆ కేవలమైనది అన్న పదం మూఢభక్తికి, తీవ్ర మతావేశానికి కారణమవుతుంది. ఎవరి దగ్గర కేవలం సత్యం అంటూ ఏదీ లేదు. సత్యం విశాలమైంది, అన్ని సత్యాలు సాపేక్షాలే. ఆ కేవలం అన్న పదం మానవ జాతిని నరక కూపంలోకి లాగింది. మహమ్మదీయులు కేవలం సత్యం ఖురాన్ లో ఉంటుందంటారు. క్రిస్టియన్లు బైబిల్లో, హిందువులు గీతలో ఉందంటారు. అందులవుతారు. ఇట్లా ఎన్నో కేవలం సత్యాలు ఉండడం అంటూ ఎట్లా వీలవుతుంది? ఫలితంగా సంఘర్షణ, సంక్షోభం, యుద్ధము, మత యుద్ధాలు, జిహాద్లు. వాళ్ళు సత్యమే కేవలం సత్యం అనే వాళ్ళని చంపండి. ఎందుకంటే మన సత్యం కేవలం సత్యం. గడిచిన కాలాల్లో లెక్కలేనన్ని హత్యలు, రేపులు, దోపిడీలు అన్ని మతం పేరు మీద మారణకాండలు జరిగాయి. కారణం కేవలం వాళ్ళు అనుకునే కేవల సత్యమే. మనకు తెలిసింది, తెలుసుకోవాలనుకుంటున్నది సాపేక్షంగా ఉంటుంది. అది మీకు అనురాగాన్ని అందిస్తుంది, అది మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుందన్న విషయం మర్చిపోకండి. అది మిమ్మల్ని మానవత్వంతో నింపుతుంది. అది మీకు ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సత్యం విశాలమైంది, సరళమైంది, కానీ ఆకాశం అంత విశాలమైంది. అనంత విశ్వం దానిలో ఉంది. అనంత విశ్వం హద్దులు లేనిది, అనంతమైంది. అది మధ్యాంతరహితమైంది. సమస్త సత్యాన్ని మనం ఎలా భావనలోకి తెచ్చుకుంటాం? కేవల సత్యాన్ని ఎట్లా మన దోసిట్లో బంధిస్తాం? అహం ఆ ప్రయత్నం చేస్తుంది. అహం మోసకారి, జితులమారి. మన నిజమైన సత్యాన్ని అనుభూతి చెందిన క్షణం వెంటనే అహం ప్రత్యక్షమై అవును ఇదే కేవల సత్యం అంటుంది. అది మీ మనసుని బంధించేస్తుంది. దాన్ని దాటిన సత్యం అక్కడ అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మీరు ఇదే సత్యం, ఇదే కేవలం సత్యం అన్న అభిప్రాయానికి వచ్చారో దారి తప్పారన్నమాట. మనిషికి సంబంధించిన సత్యం సాపేక్షం. నైరూప్య భావనలు నైరూప్య విషయాల్ని ప్రేమించడానికే ఇష్టపడతాయి. మానవత్వాన్ని ప్రేమించడం అన్నది మనుషుల్ని ప్రేమించడం కన్నా తేలిక. ఎందుకంటే నువ్వు మానవత్వాన్ని ప్రేమించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎట్లాంటి సమస్య లేదు, సవాలు లేదు. ఎందుకంటే ఒక మనిషి అన్నవాడు మానవ జాతి కన్నా ప్రమాదకరమైన వాడు.
మానవ జాతి అన్నది ఒక పదం, అక్కడ ఎలాంటి వినిమయ వాస్తవం ఉనికిలో లేదు. మానవ ప్రాణి అన్నది వాస్తవం. అందుకని నువ్వు వాస్తవాన్ని సమీపించినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బాధ, ఆనందం, ఎగుడు దిగుళ్ళు, శిఖరాలు, లోయలు, విషాదాలు, పరవశాలు అన్నీ ఉంటాయి. అదే మానవ జాతిని ప్రేమించడంలో పరవశం లేదు, పరివేదన లేదు. నిజానికి మనుషుల్ని తప్పించుకోవడానికి మానవ జాతి పట్ల ప్రేమ ప్రకటించడం ఒక మార్గం. ఎందుకంటే నువ్వు మనిషిని ప్రేమించలేనప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి మానవ జాతిని, మానవత్వాన్ని ప్రేమిస్తావు. అసంగతం అన్నది దేవుడికున్న మరో పేరు తప్ప మరేది కాదు. నిజానికి అది దేవుడు అన్న పేరు కన్నా అద్భుతమైంది. ఎందుకంటే గడిచిన శతాబ్దాలలో మత సిద్ధాంతవేత్తలు, తాత్వికుడు దేవుడు అన్న పదంలోని అందాన్ని నాశనం చేశారు, ధ్వంసం చేశారు. దానిపై రంగులు పూసి పాలిష్ చేసి హేతుబద్ధమైన చెత్తా చెదారంతో నింపి ప్రాణం లేకుండా చేశారు. ఫిలాసఫర్ల దేవుడు కాదు, ఎందుకంటే వాళ్ళది కేవలం హేతుబద్ధమైన దృక్పథం. ప్రేమకు దేవుడన్న మాట పూర్తి వేరే విషయం. దానికి హేతువుతో, మేధస్సుతో సంబంధం లేదు. అది సమస్త విశ్వంతో సమశృతితో సాగే హృదయ స్పందన. అది గానము, సమశృతి, నాట్యము, ఉత్సవము. అది వచనము కాదు, కవిత్వము. అది మేధస్సు కాదు, సహజాతం అన్న అనుభూతి చెందదగింది, ఆలోచించదగింది కాదు. అందుకనే అసంగతం అన్నది దేవుడి కన్నా మంచి పదం అన్నాను నేను. టెర్టూలియన్ ఎప్పుడా గుర్తుకు తెచ్చుకోదగిన వ్యక్తి. అతను గొప్ప క్రిస్టియన్ మార్మికుడు. అతను నేను దేవుణ్ణి నమ్ముతాను ఎందుకంటే దేవుడు అసంగతం అన్నాడు. అతని నమ్మకానికి అతడిచ్చిన హేతు ఏమిటంటే నమ్మకానికి కారణం లేదని. మీ జీవితంలో హేతువుకు అందనిది ఏదైనా ఉండని పక్షంలో మీ జీవిత అర్థవంతం కానిదవుతుంది, విలువ లేనిదవుతుంది. మీ జీవితంలో హేతురహితమైన పునాదులతో జీవించడం, మరణించడం అన్నది లేని పక్షంలో మీ జీవితానికి, మీ అస్తిత్వానికి అర్థం ఉండదు. కేవలం మీ జీవితాల్లో ఉపరితలం ఉంటుంది, లోతులుండవు, గాఢత ఉండదు. అందుకనే మీ జీవితాల్లో అసంగతం అన్నది అద్భుతమైనది. దాన్ని ఆవిష్కరించినప్పుడు అది విస్ఫోటనాత్మకంగా ఉంటుంది. అది మీరు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడానికి ఆస్కారం ఇస్తుంది, పునర్జన్మనిస్తుంది, మనసు నుంచి మిమ్మల్ని వేరు చేస్తుంది. మనసు ధూళి నుంచి మిమ్మల్ని బయటకు లాగుతుంది. ప్రతిదీ సవ్యంగా, తాజాగా ఉంటుంది. మీరు ఉనికికి సంబంధించిన హేతురహిత స్థితిలో అసంగతంతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు పూర్తిగా వేరైన దారిలో ఉంటారు. మనసు నుంచి మనసు లేని స్థితిలోకి, మనసు నుంచి ధ్యానంలోకి మళ్ళుతారు. ధ్యానం అంటే అదే, మనసు చెరసాల నుంచి మీకు విముక్తి కలిగించడమే అనేది అది. గతమనే చెరసాల నుంచి బయటపడేసేది. ఎందుకంటే ఇంకో జైలు అంటూ లేదు, గతమే ఒక జైలు. హేతువు నుంచి బయటపడడం కష్టం, ఎందుకంటే వ్యక్తి భయం గుప్పిట్లో ఉంటాడు. హేతువు ఒక క్రమ పద్ధతికి సంబంధించిన స్పృహ కలిగిస్తుంది. హేతువు వెళ్ళిపోతుంది, అక్కడ గందరగోళమే మిగులుతుంది, అయోమయమే మిగులుతుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, హేతువు ముళ్ళ కంచె, అయోమయం అన్నది గర్భం లాంటిది. ఆ అసంగతం నుంచి అతి ముఖ్యమైనది ఆకారాన్ని సంతరించుకుంటుంది. అక్కడ వ్యక్తి పునర్జన్మనిస్తాడు. అసంగతం నిన్ను పరవశానికి లోను చేస్తే ప్రతి దాన్ని లోతుల్లోకి వెళ్ళగలిగి అంతర్దృష్టి వస్తుంది. అది ఇంకొకరితో పంచుకోలేనిది, అది అవ్యక్తం. ఇప్పుడు కాలం పరిపక్వానికి వచ్చింది. పాశ్చాత్య ప్రపంచం కొత్త ద్వారాలు తెరిచే అవకాశం వచ్చింది. అదే అసంగతం. ఆ ద్వారం గుండా అడుగు పెట్టాలి. కేవలం అదొక్కటి మాత్రమే. దైవ నిలయానికి, ఆలయానికి అదొకటే మార్గం. ఆమోదం. గౌతమ బుద్ధునికి ఏర్పరిచిన పేర్లలో ముఖ్యమైనది, వాటిలో తథాగతుడు అన్నది ఒకటి. జీవితం ఎట్లా ఉంటే అట్లా జీవించేవాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతిదాన్ని సంపూర్ణంగా జీవించేవాడని అర్థం. అతను మరణాన్ని కూడా సంపూర్ణంగా ఆమోదిస్తాడు. ఎందుకంటే ఉనికి అన్నది అనంతమని అతను నమ్ముతాడు. దానికి సరిహద్దులు లేవు, అది నియమరహితం. అన్నిటినీ ఆమోదించడం అన్నది ధ్యానంలో శిఖరమయమైన స్థితి. మేడం ఇప్పుడు మేడం
మీరు చదివేది ఆ పేరా, ఇప్పుడు మీరు చదువుతున్న పేరా అయిపోయిందంటే, కంప్లీట్ అయిపోయిందంటే ఆపేద్దాము. ఎస్ మేడం. శిఖరాయమయమైన స్థితి, జీవితంలోని మాధుర్యం, జీవితంలోని బాధలన్నిటినీ సమానంగా, ఎంపిక లేకుండా, ఇష్టాలకు అతీతంగా ఆమోదించడం. ఒకసారి ఇది జరగడం మొదలయ్యాక నువ్వు ఆనందించడం ఆరంభిస్తావు. నువ్వు నిర్మలత్వంగా, సమగ్ర నిశ్శబ్దంగా మారుతావు. కానీ ఆ నిశ్శబ్దం ప్రాణం లేని నిశ్శబ్దం కాదు, సంకేతాలున్న నిశ్శబ్దం, నాట్యం చేసే నిశ్శబ్దం. అది శూన్యం నుండి నిశ్శబ్దం కాదు, నిండుతనం తొణికిన నిశ్శబ్దం. అది నీ పద్ధతిగా మారుతుంది. జీవితం ఏమిచ్చినా దాన్ని స్వీకరించడం నేర్చుకుంటావు. ఏదైనా సంభవిస్తే దాన్ని ఆమోదించు. అది అదృశ్యమైతే దాన్ని ఆమోదించు. సుఖం నీ ముందు నిలిస్తే దాన్ని అంగీకరించు. అది ఆవిరైతే దాన్ని కూడా ఆమోదించు. బాధను కూడా అలాగే. నిర్ణయాలు చేయకపోవడం, తీర్మానాలు చేయకపోవడం అనేది స్థితిలో ఉండు. అన్నిటి పట్ల నిశ్శబ్ద సాక్షిగా నిలబడు. మేలుకున్న చైతన్యవంతులైన అందరి బుద్ధుల అద్భుత రహస్యం ఇదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.